ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయానికి ఇశ్రాయేలీయుల మధ్య అపార్థమును పరిష్కరించబడుట అనే ఒక పేరు మనం పెట్టుకున్నాం. 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజించాం. మొదటి 9 వచనాలు 2.5 గోత్రముల వారిని దీవించి పంపుట, దాన్ని ధ్యానం చేశాం. రెండవ భాగం 10 నుండి 20వ వచనం, గొప్ప బలిపీఠము కట్టుట, అది ప్రశ్నించబడుట. ఈ యోర్దాను దాటి ఈ 2.5 గోత్రముల వారు అవతలకు వెళ్ళి వారు ఏం చేశారంటే గొప్ప బలిపీఠమును కట్టారు. వచనం 10లో రూబేనీయులు, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠము. అంటే యోర్దాను వాగ్దాన దేశం పశ్చిమ భాగములో 9.5 గోత్రముల వారు అక్కడే బలిపీఠాన్ని కట్టాలి, అక్కడికే ఆరాధన చేయాలి. కానీ ఈ యోర్దాను నది దాటి తూర్పు దిక్కున ఈ 2.5 గోత్రముల వారు కూడా ఒక బలిపీఠమును వారు నిర్మించారు. కనాను దేశములో బలిపీఠము నిర్మించబడింది. అది గంభీరమైన బలిపీఠం. కానీ కనాను దేశము కాకుండా యోర్దాను అవతల అక్కడ ఒక బలిపీఠమును వారు కట్టారు. ఈ బలిపీఠమును గూర్చి చూపునకు గొప్ప బలిపీఠము అనే మాట నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మండుచున్న పొద, ఆ పొదలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమైనప్పుడు ఆ అగ్ని వలన పొద మండుచూ ఉంది, ఆ పొద కాలిపోలేదు. ఈ గొప్ప వింత చూచెదను అని అక్కడికి వెళ్ళాడు. ఈ బలిపీఠము కూడా అది దారిలో వెళ్ళే వారందరినీ వారి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నది. ఈ గొప్ప వింత చూచెదము అన్నట్లుగా చూపునకు గొప్ప బలిపీఠము. ప్రియులారా, ఈనాడు కూడా మనకు గొప్ప గొప్ప పరిచర్యల వలె కనబడుతూ ఉన్నాయి. అరే, వారి ఆరాధన మన ఆరాధన వలె లేదే అని, వారు ఎలా చేస్తున్నారో మనము అలా చేద్దాం అన్నట్లుగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆరాధనలో రాజీ పడవద్దు కదా. యూదులు వారేం చేయాలి? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 13, 14 వచనాలలో దేవుడు అన్నాడు, మీరు నన్ను ఆరాధించు విషయములో, నాకు దహన బలి అర్పించు విషయములో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకే స్థలమునకు రావాలి, ఆ ఒక్క స్థలములోనే నన్ను ఆరాధించాలి. ఈనాడు మానవునికి పాప ప్రాయచిత్తము చేయించుకోవడానికి, పాప ప్రాయచిత్తము కలుగుటకు ఒకే ఒక మార్గం, ఒకే ఒక నామం, ఒకే ఒక బలిపీఠం. ఏదా మార్గం? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అన్నారు, నేనే మార్గమును. అపోస్తల కార్యం 4:12లో పేతురేమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునని. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమన్నాడు? దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పిల్లరా, ఒకే స్థలం, ఒకే ఆరాధన. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు అరణ్యములో ఉండగా ఆ గుడారం, మోషే ద్వారా గుడారం ఏర్పరచబడినది. ఆ గుడారం ఒక స్థలము నుండి ఒక స్థలానికి, ఒక స్థలము నుండి ఒక స్థలానికి ఇక్కడ షీలోహుకు మార్చబడినది. ఆ తర్వాత సొలొమోను కాలములో అది యెరూషలేమునకు మార్చబడినది, దావీదు సొలొమోను కాలములో.
యెహెజ్కేలు గ్రంథములో ఈ దేవుని మహిమ ఆ యెరూషలేములో నుండి తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము చూడగలం. అంటే సమూయేలు మొదటి గ్రంథములో ఈకాబోద్ తిరిగి దేవుడు వారి మధ్యకు వచ్చే దినాలు రాబోతున్నాయి. అది 1000 ఏండ్ల పరిపాలన. అయితే ప్రియులారా, ఈనాడు దేవుని మహిమ మన మధ్య నివసించుచున్నాడు. దేవుని మహిమ మన మధ్య నివసించుచున్నది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని మాట గమనిస్తున్నాం. మరి ఇంకా అంత మాత్రమే కాదు ప్రియులారా, నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ప్రియులారా, ఒకే మార్గం, ఒకే బలి, ఒకే బలిపీఠం, ఒకే వ్యక్తిని ఆరాధించుట, కానీ రెండు అనేవి దేవుని చిత్తములో లేవు. తర్వాత 11, 12 వచనాల్లో ఈ గొప్ప బలిపీఠమును గూర్చి తెలుసుకొనుట, వారు ఈ గొప్ప బలిపీఠమును గూర్చి తెలుసుకున్నారు, వారి మీద యుద్ధానికి సిద్ధమయ్యారు. 11వ వచనములో అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనిషి అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలుల ఎదుట వైపునకు యోర్దాను ప్రదేశములో కనాను దేశము ఎదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలుల మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి. కదా, ఈ బలిపీఠమును గురించినటువంటి వార్త వారు విన్నారు. కదా, ఎవరి ద్వారానో విన్నారు. అరే, ఈ 2.5 గోత్రముల వారు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా కార్యం చేశారు కదా, యుద్ధానికి వెళ్దాం అని వారి మీద యుద్ధానికి వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఏదైనా ఒక వార్త వినినప్పుడు వెంటనే యుద్ధానికి తొందరపడవద్దు. ఆవేశముతో కార్యాలు చేయవద్దు. కక్ష సాధింపుతో దేవుని పని చేయవద్దు. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, ప్రార్థించకుండా నువ్వు చేసే ఏ కార్యమైనా అది నీకు ఆశీర్వాదకరము కాదు, అది ఇతరులకు ఆశీర్వాదకరము కాదు. యెహోషువ గ్రంథములో ప్రార్థన చేయకుండానే హాయి మీద యుద్ధానికి వెళ్ళిన యెహోషువ ఏమైంది? ఓటమి. ప్రార్థన చేయకుండా యెహోవా సెలవు పొందకనే గిబియోనీయులతో సంధి చేసిన యెహోషువ ఏమైంది? తొందరపాటు. ఈనాడు చాలా మంది విశ్వాసులు తోటి విశ్వాసిని తీర్పు తీర్చటానికి తొందరపడుతున్నారు. తీర్పు తీర్చుటకు తొందరపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఏమన్నాడు? మీరు తీర్పు తీర్చకుడి, మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. చాలాసార్లు మన కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును మనం ఎత్తి చూపిస్తున్నాం. తొందరపడకుండా ఆలోచించి కనిపెట్టి దేవుని కార్యములలో సాగిపోవుట మంచిది. ఆలోచన చేయండి. ఇంకా మాత్రమే కాదు, యుద్ధానికి వారు సిద్ధపడ్డారు కదా. ఈనాడు చాలాసార్లు ఈ కక్షలు, యుద్ధం, సంఘాలలో యుద్ధం, విశ్వాసులలో యుద్ధం, ఒకరి మీద ఒకరికి యుద్ధం కదా. మిమ్మును మీరు చీల్చుకొనవద్దు అన్నాడు. మిమ్మును మీరు చీల్చుకొనవద్దు, మిమ్మును మీరు తీర్పు తీర్చుకొనవద్దు. యుద్ధం ఎంత ప్రమాదం, ప్రాణ నష్టం. యుద్ధం ఎంత ప్రమాదం, అక్కడున్న ప్రజలు చల్లాచెదరైపోతారు. యుద్ధం ఎంత ప్రమాదం, కరువు సంభవిస్తూ ఉంది. ఈనాడు కూడా సంఘములో యుద్ధమా,
అక్కడ ఎంతమంది చనిపోతూ ఉన్నారు ఆత్మీయంగా? సంఘములో యుద్ధమా? వాక్య ఆహారము లేక కరువు తాండవిస్తున్నటువంటి సంగతులెన్ని? ప్రియులారా, ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఒక మంచి పని జరుగుతూ ఉన్నది. 13, 14, 15 వచనాలలో యుద్ధమునకు ముందు సంప్రదింపులు వారు చేశారు. యుద్ధమునకు ముందు కొన్ని సంప్రదింపులు. 13వ వచనములో యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. 13వ వచనం. 14 ఆ ప్రతి గోత్రములన్నిటిలో ప్రధానులను 10 మంది ప్రధానులను వారు పంపిరి. వారేం చేశారు? వారు గిలాదు దేశములోనున్న రుబేనీయుల యుద్ధకును, గాదీయుల యుద్ధకును, మనష్షే గోత్రపు వారి యుద్ధకును పోయి వారితో ఇట్లనిరి. కదా ఇక్కడ సమస్య వచ్చింది. సైనిక చర్యకు ముందు, యుద్ధమునకు ముందు చర్చించుట ప్రయోజనకరం, సంప్రదింపులు జరిగించుట ప్రయోజనకరం కదా. ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మధ్యవర్తి. పిల్లలు, ఈ మధ్యవర్తికి ఉన్నటువంటి లక్షణాలు, అతనికి అధికారము మాత్రమే కాదు గాని ఒక కాపరి హృదయము అతనికి కావాలి. తెలివైన గొర్రెల కాపరి హృదయం, ఒక ప్రేమించే తండ్రి యొక్క హృదయము కావాలి. ఈ మధ్యవర్తి అతడు తప్పు చేసిన వారిని సరిదిద్దేటువంటి జ్ఞానము కావాలి. దేవుని ప్రజలను రక్షించేటువంటి సామర్థ్యము కావాలి. ప్రమాదమైన పరిస్థితులను చల్లబరుచుటకు ఆ వ్యక్తి కావాలి. తప్పిపోయిన వారు ఉన్నారు. 2.5 గోత్రముల వారే తప్పిపోయారు. మరి తప్పిపోయిన వారిని దారికి ఎలా తీసుకుని రావాలి? వారిని చెదరగొట్టడం కాదు, దారికి ఎలా తీసుకుని రావాలి? కొత్త నిబంధనలో మత్తయి సువార్త 18వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇలా అన్నారు: నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి, అతడు వచ్చి కాదు, నీవే పోవాలి. ఒక అడుగు నీవే ముందుకు వేయాలి. ఒక నలుగురిని తీసుకుని వెళ్ళడం కాదు, 10 మందిని తీసుకుని వెళ్ళడం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఒంటరిగా వెళ్ళి అతనితో మాట్లాడు, గద్దించు. నీ సహోదరుడు నీ మాట విన్నాడా? అతన్ని సంపాదించుకుంటావు. వినలేదా? అప్పుడు 2, 3తో వెళ్ళు. వారి మాట విన్నాడా? అతన్ని సంపాదించుకుంటావు. వారి మాట కూడా వినలేదా? అప్పుడు సంఘమునకు తెలియజేయవలెను కదా. సహోదరులను సంపాదించుటకు దేవుడిచ్చినటువంటి ఒక మంచి మాదిరి. తర్వాత చూడండి 16, 17, 18 వచనాల్లో ప్రశ్నించిన ఫినెహాసు. 16 యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడు యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలుల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు కదా. వారిని ప్రశ్నిస్తున్నాడు. ఇశ్రాయేలులారా, మీరు బలులు అర్పించాలి అంటే, దహన బలులు అర్పించాలి అంటే ఒకే ఒక స్థలము ఉందని దేవుడు ముందుగానే నిర్ణయించాడు కదా. లేవియాకాండం 17వ అధ్యాయం 8, 9 వచనాలలో మీరెందుకు తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద? తిరుగుబాటు చేయుట సోదె చెప్పు పాపముతో సమానము అన్నాడు. తిరుగుబాటు, యెహోవా ఆజ్ఞను విసర్జించుట. తిరుగుబాటు, యెహోవాను విసర్జించుట. తిరుగుబాటు ద్వారా కలిగిన ప్రమాదములను ఆయన వివరించాడు. తిరుగుబాటు ద్వారా కలిగే ప్రమాదములు 17వ వచనములో ఒక ఉదాహరణ చెప్పాడు. పేయేరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా?
కదా ఇక్కడ సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనములో ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో పెయోరులో ఈ బయలుతో వారు కలుసుకున్నారు. బయల్పెయోరుతో కలుసుకొనినందున కదా అక్కడ ఏమైంది? 24,000 మంది చంపబడ్డారు. మీరు ఎరుగుదురు కదా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు దేవుని కోపం ఇశ్రాయేలుల మీద రగులుకుంది. దాదాపుగా 24,000 మంది ఆ తెగులు చేత వారు చనిపోయారు. కాబట్టి ఏం చేయాలి? మీరు ద్రోహము చేయవద్దు, మీరు తిరుగుబాటు చేయవద్దు. 19వ వచనములో మీరు తిరుగుబాటు చేయవద్దు. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముందుండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠము కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి. ప్రియులారా, ఈ ఫినెహాసు ఎంత చక్కని సలహా ఆయన ఇస్తున్నాడు కదా. మనం ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఈ దేశము బలిపీఠము లేకపోతే, ఆలయము లేకపోతే అపవిత్రంగా ఉంటుంది అని మీరు అనుకుంటే రండి. దేవుడు మనకు వాగ్దాన దేశం ఇచ్చాడు కదా, ఆ వాగ్దాన దేశానికి రండి, అక్కడే మనం ఉందాం. మీరు కూడా పొందవలసిన స్వాస్థ్యం అక్కడున్నది. మనము కలిసి జీవిద్దాం కదా. ఇక్కడ ఫినెహాసు నిస్వార్థమైన సలహా, త్యాగముతో కూడినటువంటి సలహా. ప్రియులారా, ఒక వ్యక్తిని సంపాదించుకొనుటకు, తప్పిపోయిన వ్యక్తిని సంపాదించుకొనుటకు త్యాగం అవసరమే. కొన్నిసార్లు పోగొట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళిని, తప్పిపోయిన సర్వమానవాళిని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆయన తన సర్వస్వమును త్యాగము చేశాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడ్డాడు. ఇంకొక ఉదాహరణ కూడా జ్ఞాపకం వస్తోంది. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తన ఆస్తితో వెళ్ళిపోయాడు కదా. తండ్రి ఇంటిలో అతనికి ఆస్తి లేదు, కానీ తండ్రి చేర్చుకొన్నాడు. కానీ తిరిగి తన ఆస్తిలో ఆ కుమారునికి పాలు అనుగ్రహించాడు. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కదా. ఇక్కడ త్యాగము అనేది అవసరం. తప్పిపోయిన వారిని సమకూర్చుట. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి కదా. ఒకే ఉపమానం కానీ 3 సంగతులను వివరించాడు కదా. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు ఉన్న ఎడల ఒకటి తప్పిపోయిన ఎడల 99 అక్కడే విడిచిపెట్టి, అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్కదాని కొరకు వెదక వెళ్ళడా? ఫినెహాసు మనస్సు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సు, ఈనాడు విశ్వాసులు కలిగి ఉండవలసిన మనస్సు. 20వ వచనములో తిరుగుబాటు చేసిన వారి యొక్క 2వ ఉదాహరణ వివరిస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేసిన వారి 2వ ఉదాహరణ జెరహు కుమారుడైన ఆకాన్ ప్రతిష్ఠితమైన దానిలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలుల సర్వ సమాజము మీద కోపము రాలేదా? ఆ దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయనా? మీరు ఆలోచన చేయండి. పెయోరులో చేసిన పాపం ఎంతమందికి నష్టం కలిగించింది? ఇక్కడ ఆకాను చేసిన పాపం ఎంతమందికి నష్టం కలిగించింది? ఆకాను ఒక్కడు పాపము చేయగా హాయి మీదికి వెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ ఓడిపోయారు.
శత్రువు చేతిలో హతమైపోయారు. వారి గుండెలు నీరై కరిగిపోయాయి. మాత్రమే కాదు, అతడు ఒంటరిగా చనిపోయాడా? ఆకాను తన పాపమునకు తగిన శిక్ష ఒంటరిగా భరించలేదు సుమి. తానును తన ఇంటి వారందరూ ఆ శిక్షను భరించారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. వారిని రాళ్లతో కొట్టి చంపిరి. ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి చేసినటువంటి కార్యం ఎంత మందిని మరణానికి లోబరిచింది. నిజమే, వారు తప్పిపోయారు అని భావించారు. వారి వాదనలో ద్వేషము లేదు. కానీ ఇక్కడ ఫినెహాసు ఒక చక్కని కార్యమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అకారణంగా నింద వేయకూడదు. యోబు మీద స్నేహితులు అకారణంగా తీర్పు తీర్చారు. బిల్దద్ అంటాడు 8వ అధ్యాయం 4వ వచనంలో యోబు గ్రంథం, నీ పిల్లలు పాపం చేశారేమో అంటాడు. ఎలీఫజ్ అంటాడు, ఓ యోబు, నీవు అనేకులకు అన్యాయం చేశావేమో, అందుకే నీకు ఈ శిక్ష. 22వ అధ్యాయంలో జోఫర్ అంటాడు, అసలు నీవెన్ని దోషాలు చేశావు, ఇప్పటికే నీ దోషాలలో అధిక భాగం దేవుడు మర్చిపోయాడు. ఇక మిగతా వాటికి శిక్ష నువ్వు అనుభవించవలసినదే. ఎలీహు అంటాడు, నీవు ద్రోహాన్ని సమకూర్చుకున్నావు, అందుకే దేవుడు వీరిని గద్దించాడు. దేవుని చేత వారు గద్దించబడ్డారు. ప్రియులారా, ఆలోచన లేకుండా వ్యాజ్యమునకు సిద్ధపడవద్దు. ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా యుద్ధమునకు సిద్ధపడవద్దు. తప్పిపోయిన వారు ఉన్నారా? పునరుద్ధరించే పరిచర్య దైవ గ్రంథములోని బైబుల్ పరిచర్య. శిక్షిస్తాడు, పునరుద్ధరిస్తాడు ఆయన. ఆదాము పాపము చేయగా శిక్షించాడు, పునరుద్ధరించలేదా? దావీదు తప్పిపోగా శిక్షించాడు, పునరుద్ధరించలేదా? కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఒక వ్యక్తి తప్పిపోయాడు, శిక్షించారు. 2వ పత్రికలో అతనిని పునరుద్ధరించలేదా? పునరుద్ధరణ పరిచర్య. ప్రియులారా, అందుకే దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉండగా సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనములో ఏమని రాయబడి ఉంది? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం, ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోవుకము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచిను, దాని అంతము ఇక నేమోను. ఆలోచన లేక. వీళ్ళరా, ఏదైనా కార్యం జరిగించేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, తొందరపడవద్దు. ఏం చేయాలి? యుద్ధము లేకుండా సమాధానము కొరకు ప్రయత్నించాలి. ఇక్కడ ఫినెహాసు మనస్సు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనస్సు మనము కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.